మద్దతు ఇచ్చింది, వీళ్ళంతా మద్దతు వచ్చింది అనుకో. పిలిచారు, అవును, పిలిచినోడు లేడు అక్కడ. అప్పుడు ఇంకా వాళ్ళు లీడ్ చేసేది ఏంది? ఇంకోటి, ఓ సిస్టమ్ ఎక్కడ ఉంది? నేను ఎన్నో ఉద్యమాలు చూసా, పెద్ద పెద్ద ఉద్యమాలు చూసా. ఉద్యమం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజంగా జరగాలంటే వీళ్ళదైతే వీళ్ళు ఓ 100 మంది ఇన్ఛార్జీలు ఉండాలి. ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు, ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు. ఎక్కడ దాకా రావాలి వాళ్ళు? అప్పుడు పోలీసులు దాడి చేస్తుంటే ఎక్కడ కూర్చుండిపోవాలి. వీళ్ళు ఏమన్నారు? అపొలిటికల్ అన్నారు. ప్లస్ ఎలాంటి హింసకు తావేవం శాంతియుత నిరసన అన్నారు. శాంతియుత నిరసన అన్నప్పుడు ఒక బ్యారికేడ్ దగ్గరికి వచ్చాక ఆగిపోవాలి, అక్కడ కూర్చుండిపోవాలి, కొట్టుకోకూడదు, ఏం జరగకూడదు. అసలు అభిజిత్ తుప్కే లేడు అక్కడ. అవును, అభిజిత్ తుప్కే నిరాహార దీక్ష ఎప్పుడు విరమించమన్నాడు? ఇంతకీ ఇంత గొడవ జరిగితే నిరాహార దీక్ష ఇంకొంచెం కంటిన్యూ చేయాలి. విరమించేయడం ఏంది? అది నెంబర్ 1. వాడితో పాటు ఉన్నాక మిగతా ముగ్గురు కూడా, ఆ సౌరవ్ గాని వీళ్ళు గాని వాళ్ళు అసలు ఎక్కడ కనిపించట్లా ఉద్యమంలో. ప్రకాష్ రాజ్ కనిపించాడు, షబనాజ్మీ కనిపించింది, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన అక్షయ్ కనిపించింది, వీళ్ళందరూ కనిపించారు. నిన్నేమైపోయిందంటే రమ్మన ఉన్నోళ్ళు లేరు, లీడ్ తీసుకోవాలి. అభిజిత్ తుప్కేనేమో దీక్ష విరమించి అర్జెంట్ గా జంప్, ఇటు వీళ్ళేమో ఈ సౌరవ్ గారు వీళ్ళేమో వీళ్ళు ఏం చేశారు?